సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామం ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ఓ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే అధికారుల నిర్ణయాన్ని గుమ్మడిదల మండలం ప్రజలు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. డంప్ యార్డ్ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 5 యువకులు సెల్ టవర్ ఎక్కి మరీ నిరసన చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. మెదక్ జిల్లా గుమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామానికి సంబంధించిన 150 ఎకరాలు దాదాపు 2015లో యొక్క డంప్ యార్డ్ కోసం హైదరాబాద్ చెత్త సేకరణ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేయడానికి కోసము ఇక్కడ మనం చూస్తున్న ఏదైతుందో అక్కడ ఆ ప్రాంతంలో కూడా డంప్ యార్డ్ నిర్మాణం చేయడానికి మాత్రం ఆ రోజు మాత్రమే భూసేకరణ జరిగింది. ఆ తర్వాత ఆ అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి 2021 వరకు కూడా గ్రామానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ కావచ్చు, లేకుంటే సర్పంచ్ కానీ వీళ్ళందరికీ వచ్చి అనుమతులకు సంబంధించింది కానీ, లేకుంటే డంప్ యార్డ్ వల్ల ఎలాంటి అంటే ఇక్కడికి వచ్చే డంప్ యార్డ్ వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని గ్రామానికి సంబంధించిన గ్రామ సభలో సభ ఏర్పాటు చేసి అక్కడ గ్రామ సభలో తీర్మానం చేయాలి. ఆ దిశగా తీర్మానం చేయలేదని చెప్పి గ్రామాలు చెప్తున్నారు. ఎక్కడో కూర్చుండి రాసుకెళ్లారు కనుక మేము ఆనాటి నుంచి నేటి వరకు నిరసన కార్యక్రమం చేపడుతున్నాము, ఉధృతం చేస్తున్నాము. అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన నల్లబెల్లి ఆ గ్రామంలో మాత్రం డంప్ యార్డు 150 ఎకరాలు చేపడుతున్నారు కనుక ప్రతిరోజు 130 వాహనాలు 2000 టన్నుల చెత్త సేకరణ తీసుకొచ్చి మా గ్రామాన్ని కాలుష్యం కంటే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ క్యాన్సర్ వివిధ రకాల అనారోగ్యం పాలవుతాం కనుక దాన్ని నిరసనగా వ్యక్తం చేస్తామని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తూ నల్లవేలుకు సంబంధించిన గ్రామస్తులంతా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టి ఆందోళన బాటపట్టారు. దీంతో పోలీసులు మాత్రం కొంత అర్ధరాత్రి కొంతమందిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మేము దోషులు దొంగలమా, లేకుంటే గవర్నమెంట్ అధికారులను కానీ, లేకుంటే ఎక్కడైనా చేశామా, శాంతియుతంగా ధర్నా చేస్తామన్న కానీ ఒక హక్కు లేదా అని చెప్పి ప్రధానంగా పోలీసులను వాళ్ళకు అడుగుతున్న ప్రశ్న అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు సెల్ టవర్లో మాత్రం గ్రామానికి సంబంధించిన 5 మాత్రం అక్కడ సెల్ టవర్ ఉదయం 10 గంటలకు ఎక్కారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు దిగలేదు. నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు. ఖచ్చితంగా మా గ్రామంలో డంప్ యార్డ్ ఎప్పుడైతే నిర్మాణాన్ని మేము నిలుపుదల చేస్తామని గవర్నమెంట్ నుంచి ఆ ప్రతిపాదనలు వస్తాయో అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా కూడా ఆ నిరసన కార్యక్రమాన్ని చెప్తున్నారు. నిజంగా సెల్ టవర్ ఎక్కిన 5 మాత్రం ఒక చోట, 4 మరో చోట కూడా ఒక యువకుడు మాత్రము ఆ రెండు అంటే పోల్ మీద నిలబడి మాత్రము ఖచ్చితంగా మాత్రమే ఇక్కడికి రావాల్సిన అధికారులు కానీ రాలేదు. ఆ గతంలో ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా మా గ్రామానికి వచ్చి నిజంగానే ఇక్కడ డంప్ యార్డ్ వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, సమస్యలు పరిష్కారం చేసే దిశగా జరగలేదు కనుక ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాన్ని యథావిధి కొనసాగిస్తాము. లేకుంటే రానున్న రోజుల్లో ప్రతి చోట కూడా నిరసన కార్యక్రమము మేము ఉధృతం చేస్తామని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం అవుతుంది. మీద ఉదయం నుంచి ఎక్కిన 4 సెల్ టవర్లను వాళ్ళు దించే ప్రయత్నం మాత్రం పోలీసులు చెప్తున్నారు. గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా గ్రామానికి సంబంధించిన అందరూ కూడా ఇక్కడ వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. దాంతో ఇక్కడ మొత్తం గుమ్మడిదల మండలం ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికీ 4-5 గ్రామానికి సంబంధించిన విలేజ్లు కూడా వ్యవసాయ యోగ్యత గల భూములు, తర్వాత తరతరాల నుంచి కూడా వ్యవసాయ పంటను తీసుకొచ్చి మేము ఆ పంట ద్వారా బతికినాము. ఇప్పుడు ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఆ పంట పండలేని, ఇక్కడ పశువులు కూడా జీవించలేవు, జీవరాశులు కూడా బతికే పరిస్థితి ఉంది కనుక ప్రధానంగా మా డిమాండ్ ఇక్కడ మా దగ్గర వద్దని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆ పోలీసులు కూడా శాంతియుతంగా దింపడానికి వాళ్ళంతా ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు యథావిధి కొనసాగుతున్నారు. 2 రోజుల నుంచి కూడా ఇదే విధంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ రోజు మాత్రం అంటే గుమ్మడిదల మండలంలో బంద్ ప్రకటించారు. ఆ తర్వాత స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా బంద్ కొనసాగుతుంది. అంటే ప్రజాప్రతినిధులు ఇక్కడికి రాణిస్తలేరు. 144 సెక్షన్ అమల్లో పెట్టారు కనుక మేము ఎక్కడ ఎవరిని ఏమన్నాము, అసలు శాంతియుతంగా మేము ప్రశ్నించే హక్కు లేదా, మేము నిరసన తెలిపే హక్కు లేదా, మమ్మల్ని బతకనివ్వరా, మా ప్రాణం పోయిన సరే కానీ మా ప్రాంతంలో డంప్ యార్డ్ నిర్మాణం వద్దని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి నల్లవేలి గ్రామంలో కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, నల్లవేలి.